సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న రైల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఎస్3, ఎస్6 బోగీలో ప్రయాణికుల బ్యాగులు ఎత్తుకెళ్లారు దొంగలు. మహిళల మెడలో బంగారు గొలుసు లాగిస్తున్న సమయంలో ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో దొంగలు రైల్ చైన్ లాగి పరారయ్యారు. దోపిడీ దొంగలపైన రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. బాపట్ల, అప్పికట్ల రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న రైల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఎస్3, ఎస్6 బోగిలో ప్రయాణికుల బ్యాగులు ఎత్తుకెళ్లారు దొంగలు. మహిళల మెడలో బంగారు గొలుసు లాగేస్తున్న సమయంలో ప్రయాణికులు కేకలు వేయడంతో దొంగలు భయపడి రైలు చైన్ లాగి పరారయ్యారు. ఇక ఈ దొంగతనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోలేలు అందిస్తారు. రమేష్. చక్రి, బాపట్లకు సంబంధించినటువంటి సర్కార్ ఎక్స్‌ప్రెస్ లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఏదైతే కాకినాడ వెళ్తున్నటువంటి ఎక్స్‌ప్రెస్ ఒక్కసారిగా కూడా మరి అక్కడ ట్రైన్ అప్పికట్ల దగ్గర రైల్వే స్టేషన్ లో ఆగినటువంటి సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే మరి దుండగులు 2 నుంచి 3 వ్యక్తులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మహిళా మెడలో గోల్డ్ చైన్ లాగేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జీఆర్పీఎఫ్ పోలీసు కానిస్టేబుల్ కూడా వెంటనే అటు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా ఒక స్పెషల్ పార్టీని జీఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే వేగవంతంగా అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వారిని పట్టుకునేటువంటి సమయంలో కూడా రాళ్లు రువినటువంటి నేపథ్యంలో కూడా అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అప్పికట్లకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ జిల్లా బాపట్లకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ, అదేవిధంగా డిఎస్పీ అక్కడికి చేరుకున్నారు. షణ్ముఖ అడవేలు, అదేవిధంగా డిఎస్పీ అంకేశ్వరరావు నేతృత్వంలో కూడా మొత్తం 10 మంది సిబ్బందితో కూడా వారిపైన కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినటువంటి 2 బ్యాగుల్ని స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్నటువంటి నేపథ్యంలో వారి కోసం కూడా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి దుండగులు రాళ్లు రువ్వుతూ కూడా పారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల మన పల్నాడు ప్రాంతంలో కూడా ఇదే ఘటన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రైళ్లలో ఎక్కువగా దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా ఎవరైతే దుండగులు కనిపిస్తే ఖచ్చితంగా కాల్పులు జరపాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించి ఈ నేపథ్యంలోనే అటు కాల్పులు జరపాల్సినటువంటి వచ్చింది. అయితే దీనికి సంబంధించి కూడా జిల్లా ఎస్పీ కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఘటనలపైన ఖచ్చితంగా ఎవరైతే దోపిడీకి వ్యవహరిస్తున్నారో దొంగలు దొరికితే మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని కూడా ఆయన జిల్లా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఇటీవల తరచుగా జరుగుతున్నటువంటి ఈ రైలు దోపిడీకి సంబంధించినటువంటి ఘటనలు కొంత ప్రయాణికులను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే ట్రైన్ లో ప్రశాంతం మంచి ప్రయాణం కొనసాగుతుందని ప్రయాణికులు ట్రైన్ బుక్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనల వల్ల మిగతా ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ఖచ్చితంగా జీఆర్పీఎఫ్ పోలీసులకు సంబంధించి కూడా కొంత సిబ్బందిని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రతి ట్రైన్ లో ఒక అలర్ట్ మెసేజ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ ఉన్నటువంటి నేపథ్యంలో టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటి వరకు కూడా మనం గతంలో చూసుకున్న కాల్పులు, పిడుగురాల దగ్గర కాల్పులు జరిగినటువంటి ఘటన చూసాం కానీ ఎక్కడ కూడా దుండగుల్ని పట్టుకునే పరిస్థితి కనబడట్లేదు. లేదా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి దొంగలని ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కూడా ప్రయాణికుల్లో తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఒక సిబ్బందిని పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడా కూడా రైల్వే పోలీసులు ఎక్కడ కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడట్లేదు. ఖచ్చితంగా ఎవరైతే దొంగతనాలకు పాల్పడుతున్నారో వారిని పట్టుకుంటేనే ఇలాంటి ఘటనలు ఆగేటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా అటు రైల్వే పోలీసులు కానీ అదేవిధంగా ఇతర పోలీస్ శాఖ అధికారులు కూడా దీనిపై దృష్టి సారించాలని కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.